బ్రదర్, ఏం చేస్తుంటారు మీరు? నేను నార్మల్గా జాబ్ చేస్తుంటారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 months అవుతుంది. 5 monthsలో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమమ్మంటారు? కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అని మనం చెప్పుకునేదానికన్నా ఏం సాధించింది అంటే గత 5 ఏళ్ళు రాష్ట్రం విధ్వంసం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ విధంగా అంటే గతంలో ఏదైనా పోయి మాకు కావాలని అడిగితే నువ్వు నాకు చెప్పి నాకు ఫేవర్ గా చేస్తానంటే లేకపోతే జరగదు ఇది విధంగా అని చెప్పి రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది. ఆ రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఈ రోజు లేదు. ఒకప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి ఏదైనా సమస్య ఉంటే చెప్తే ఎక్కడ వీళ్ళు అక్రమ కేసులు పెడతారని భయపడేవాళ్ళు. ఈ రోజు ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ప్రజావేదికలు పెడుతున్నారు. మీకు సమస్యలు ఉంటే మా దగ్గరికి తీసుకొని రండి, మేము తీరుస్తామని చెప్పి ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు మీ సమస్యలు మాకు చెప్పండి, మాకు మీరు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీ సమస్యలు తీర్చడానికి మేము ఉండేది అందుకే అని చెప్పి డైరెక్ట్ గా చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు అయితే ట్విట్టర్ లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ట్యాగ్ చేస్తే చాలు ఆయన అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఎవరైనా కానీ డైరెక్ట్ లెటరే కాదు, ఎక్కడ ట్యాగ్ చేసి నాకు ఈ సమస్య ఉందంటే తీరుస్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏదన్నా వాళ్ళకి హెల్ప్ కావాలంటే ట్యాగ్ చేస్తే వాళ్ళకి కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, పార్టీ చూడటం లేదు, ప్రాంతం చూడటం, వాళ్ళు ఒకటే చూస్తున్నారు. ప్రజలు మనకిచ్చిన బాధ్యత వాళ్ళకి మంచి చేయమని మనం చేద్దామని చెప్పి ఈ రోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఎక్కువ ఉండేవి, పనులు తక్కువ ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో ఏంటంటే పనులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఒక చిన్న ఉదాహరణ అండి. గతంలో పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 3,000 రూపాయలు ఇవ్వలేదు. అది 252. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు. ఎన్నికల టైంలో వైసీపీ చేసే ఒక విషయ ప్రచారం చెప్తూ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 1000 కలిపి జూలైలో మేము పెన్షన్ ఇస్తాం కదా, అప్పుడు 7,000 చేసి ఇస్తా అన్నాడు. వచ్చిన వెంటనే 1వ తేదీ మాట నిలబెట్టుకున్నాడు. 99% ఒకే రోజులో ఇచ్చాడు. ఇప్పుడు ఈ 4 నెలలుగా మనం చూస్తూ ఉంటే ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి పెన్షన్ తీసుకోకపోతే ఆ నెలది పక్కన నెలలో ఏం చేసేవాళ్ళు, కట్ చేసేసేవాళ్ళు, లేకపోతే తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 3 నెలలు తీసుకోకపోయినా కానీ మళ్ళీ ఇంకొక నెలలో మేము ఇస్తామని చెప్పి ఈ రోజు జీవో పాస్ చేశారు. అంటే ఇక్కడ వృద్ధులకి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో, తొలిది ఒకరు తీసుకోలేకపోయినా వాళ్ళకి మళ్ళీ ఇస్తుంది. పెన్షన్ 4,000 రూపాయలు. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వటం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి సంక్షేమానికి ఏ విధంగా పెద్ద పాటేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ అన్నాడు, ఒక్క డిఎస్సీ నిర్వహించారు. కానీ ఈరోజు వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన టెట్ ఆల్రెడీ నిర్వహించారు. డిఎస్సీ కూడా సిలబస్ కూడా రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ త్వరలో ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, మాట నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు పేదవాళ్ళ భూములు కబ్జా చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు. ఈ రోజు ఎక్కడ ఏ మంత్రి, నేను ఇంతకుముందు చెప్పా, ప్రజా దర్బార్లు పెట్టి ప్రజావేదికలు పెడితే అక్కడికి వచ్చే సమస్యలు 80% ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు పెట్టి ఆ ఊర్లకే వెళ్ళి డైరెక్ట్ గా వాటికి పరిష్కారం చూపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు పేదవాళ్ళ భూముల్ని జగన్మోహన్ రెడ్డి మనుషులు పెద్దల రామచంద్ర ఇలాంటి వాళ్ళు కబ్జా చేస్తే ఈ రోజు విడిపించి పేద ప్రజలకు ఇవ్వడానికి రెవెన్యూ సదస్సులు పెడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇంకొకటి మనం చెప్పుకుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకు భోజనం చేసే అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. కానీ ఈసారి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదోడికి 5 రూపాయలకు భోజనం పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగాల పరంగా ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఏం లేదు. ఓన్లీ ఉండే వాళ్ళని కూడా పీకి పారేస్తే కంపెనీ వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు అనేక పరిశ్రమలు, టీసీఎస్ కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, అదేవిధంగా లూలు కావచ్చు, ఈ విధంగా అనేక పరిశ్రమలు ఈ రోజు మన రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. పరిశ్రమల పండుగ జరుగుతూ ఉంది. ఈ రోజు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చారు. దానివల్ల ఏంటంటే అనేక పరిశ్రమలు ఈ రోజు కొత్తగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. లోకేష్ గారు యుఎస్ పర్యటనకి వెళ్ళాడు వారం రోజులు. ఆ వారం రోజుల్లో కలిసిన పెద్ద కంపెనీలు గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, అజ్యూర్, అదేవిధంగా AWS, అమెజాన్ వెబ్ సర్వీస్, ఇలాంటి పెద్ద పరిశ్రమలు, ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి ఈ రోజు లోకేష్ గారు ప్రయత్నిస్తారు. అదేవిధంగా మీకు తెలిస్తే కొంతమంది అంటారు పారదర్శకమైన పాలన అనేది ఇప్పుడు టెక్నాలజీకి జోడించి వాట్సాప్ ద్వారానే ఈ రోజు వాట్సాప్ బాట్స్ ద్వారానే వాళ్ళు ఇంట్లో కూర్చొని పంటల్ని వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలో షెడ్యూల్ చేసుకునే విధంగా టెక్నాలజీని అప్డేట్ చేశారు. భవిష్యత్తులో ఇంకొక 1-2 నెలల్లో సర్టిఫికేట్లు కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మొబైల్లోనే తీసుకునే విధంగా ఆప్షన్ తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ప్రజారంజక పాలన సాగిస్తూ ఉన్నారు. పారదర్శకమైన పాలన అంటే ఇదే కదండి. ఎవరో అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబెట్టుకోండి నాకు సర్టిఫికేట్ రావాలని చెప్పి ఈ విధంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. మన మొబైల్లోనే మనం ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఖాళీ సర్టిఫికేట్ తీసుకునే విధంగా ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదే కదా మనం ఇంట్లో కూర్చొని మన చేతితో మనం
మనకి ఏది కావాలో అది తీసుకో, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెట్టాడు. అవి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్లు వ్యవస్థను బస్టు పట్టించేస్తే ఈ రోజు పాత ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ పునరుద్ధరించి అదే విధంగా ఆ కాలేజీలకు ఎంత బకాయిలు ఉన్నాయి అవన్నీ చెల్లిస్తామని చెప్పి ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే పంచాయతీల అభివృద్ధికి గ్రామ స్వరాజ్యం పేరిట అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. నేషనల్ హైవేస్ కి ఫండ్స్ కావచ్చు, కేంద్రం నుంచి పోలవరంకి, రాజధానికి, అదేవిధంగా పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి మనకు బకాయిలు, విభజన హామీలు ఏవైతే బకాయిలు పడ్డా అవన్నీ ఇప్పుడు మన రాష్ట్రానికి మనం తెచ్చుకోగలుగుతూ ఉన్నాం. ఈ రోజు నేషనల్ హైవేల అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, టూరిజం పరంగా అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరంతరాయంగా గత 5 నెలలుగా రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరన్నీ చెప్పినవి బాగానే ఉన్నాయి. కానీ ఏదైతే సూపర్ 6 అంటూ హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, మహిళలకు 1500 ఇస్తాము, చిన్నపిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 గడికి ఇస్తామంటూ, అలాగే చూస్తే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇంకా చూస్తే ప్రతి మహిళకి 45 ఏళ్ళు దాటిన మహిళ, 60 ఏళ్ల మహిళల లోపు వాళ్ళకి, 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి, బీసీ మహిళలకి 18,000 గడికి ఇచ్చే ప్రణాళిక చేస్తా ఉన్నారు. మరి ఎన్ని ఎప్పుడు జరుగుతాయి అసలు? సూపర్ 6 అనేది గాలి కొదిలేసింది ఈ ప్రభుత్వం. పూర్తి రిచ్ అన్నారు, పూర్తి రిచ్ కాదు, మరీ పూర్ అయిపోతున్నారు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు విధ్వంసంతో నడిపాడు. ఆ విధ్వంసం నుంచి ఈ రోజు కోలుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో అన్నదాత సుఖీభవ అని పెట్టారు. దానికి బడ్జెట్ లో అలకేట్ చేశారు మీరు చూస్తే. అదే విధంగా మీరు అడిగారు పిల్లలకు 15,000 అని, ఆడబిడ్డ నిధి అన్నారు. ఇవి రెండింటికి కూడా బడ్జెట్ లో అలకేట్ చేశారు. ఫ్రీ బస్సు కూడా స్టార్ట్ చేస్తాము 1-2 నెలలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తే ఉచిత సిలిండర్ చెప్పారు, ఆల్రెడీ జరుగుతూ ఉంది ప్రోగ్రామ్. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క హామీ, ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఉన్నారు. దానికి బడ్జెట్ అలకేట్ చేశారు. కొన్నిటికి రూపకల్పన అంటే సమ్ గైడ్ లైన్స్ అనేది రూపకల్పన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ప్రాసెసింగ్ జరిగే ప్రాసెస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వచ్చిన రోజు నాకు అన్ని చేశాను, వచ్చిన రోజు అన్ని చేశానంటే ఎట్టు కుదురుతుంది? ఇప్పుడు ఏదైనా కానీ మనం కార్యక్రమం మొదలు పెట్టాలంటే దానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు విధ్వంసం చేస్తున్నాడు. దాని నుంచి చక్కదిద్దుకొని ఈ రోజు వచ్చి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. ఈ రోజు హామీ ఇచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారా లేదా? పెన్షన్ పెంచుతా అన్నారు, పెంచారా లేదా? మెగా డిఎస్సి పెడతా అన్నారు, పెట్టారా లేదా? అదే విధంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తూ ఉన్నారు, లోకేష్ గారు అడ్రస్ చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, మా ప్రభుత్వానికి బాధ్యత ఉందని. దానికి తగ్గట్టు టీసీఎస్ కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, లూరు కావచ్చు, అనేక చిన్న తరహా పరిశ్రమలు, ఆంటర్ప్రీనర్స్ తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తూ ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క పథకానికి బడ్జెట్ లో అలకేట్ చేశారు, ముందుకెళ్తూ ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలిసింది ఒకటే అండి, విష ప్రచారం. చేసినా గానీ చేయలేదు అని 10 సార్లు చెప్తే కొంతమందిని వాళ్ళు డైవర్షన్ చేయడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు. గతంలో మీకు చిన్న కొన్ని ఉదాహరణలు చెప్పాను. గతంలో 32 మంది అంతమంది కమ్మ డిఎస్పీలు అని చెప్పి ఒక విష ప్రచారం చేసి పింక్ డైమండ్ అని విష ప్రచారం చేశారు. వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. దాని గురించి ఒక్క రోజు ఏంటంటే అవన్నీ విష ప్రచారాలు. ఇప్పుడు కూడా ఏంటంటే సూపర్ 6 జరుగుతూ ఉన్నా కానీ జరగలేదు అని చెప్తే నిజంగా జరగలేదేమో ప్రజలు అనుకుంటారేమో అని చెప్పి వీళ్ళు ఆ విధంగా విష ప్రచారం చేసి ఈ రోజు లబ్ధి పొందే ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది, బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతుంది, అక్కడ వాళ్ళు సాటిస్ఫై. అదే విధంగా వృద్ధులు వాళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, దేవుళ్ళ కనిపిస్తున్నాడు వాళ్ళకి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తూ ఉన్నారు యువతకి. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈడ వైసీపీ విష ప్రచారం మాత్రమే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ప్రజలెవ్వరూ వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలందరూ క్లియర్ మ్యాండేట్ గా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది కదా, చక్కదిద్దడానికి కొంచెం సమయం పడుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి మన సమయం ఇవ్వాలి కదా. ఈ జగన్కి ఏంటంటే ఆత్రం ఆగటం లేదు అని చెప్పి ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు వైసీపీ చేసే విమర్శలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తాను, నువ్వు చేయలేదు, దీనికి సమాధానం చెప్పయ్యా. నువ్వు మెగా డిఎస్సీ అన్నావు, ఎందుకు నిర్వహించలేదయ్యా చెప్పు. ఇవన్నీ నువ్వు చేయలేదు కనుక ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు నేను 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అది తెలుసుకొని ఇకనైనా ప్రజాపక్షమే నిలబడు. లేదు నేను ఇదే విధంగా విష ప్రచారం చేస్తా అంటే భవిష్యత్తులో 11 కూడా రావు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్తున్నారు. జనవరి నుంచి మేము పూర్తి రిచ్ కూడా అది ఏ విధంగా చేయాలి 4P మోడల్లో అని చెప్పి ఈరోజు చెబుతూ ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రణాళికలు చేసుకుని ముందుకెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క దానికి నువ్వు అవుటికి 7 శ్వేతపత్రాలు వెళ్ళాలండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ముందు పెట్టడానికి క్లియర్ కట్గా 7 శ్వేతపత్రాలు పెట్టారు. ఆ శ్వేతపత్రాలపైన మాట్లాడబోయే జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం తెలియదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడలేరు. సరే బడ్జెట్ పైన నువ్వు ఒక శాసనసభ్యుడివే కదా, అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ పైన మాట్లాడవచ్చు కదా. ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేడు. మా తనకు తాను ప్రెస్ మీట్ పెట్టుకుంటాడు. సరే ఏ చెప్తాడు, ఇవే నిజమని వేస్తాడు. అంటే ఇక్కడ ఎవరు నమ్ముతారు? నీ క్రెడిబిలిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి?
నీ క్రెడిబిలిటీ ఏంటి? క్రెడిబిలిటీ అంటున్నాడు కదా ఆయన. ఏం మాట అన్నా? నాకు వదిలేనన్నా, వారం రోజుల సిపిఎస్ రద్దన్నా, అదే నా క్రెడిబిలిటీ. అన్నా 16 మెగా డిఎస్సీ అన్నా, 2,30,30,000 ప్రభుత్వ ఉద్యోగాలన్నా, ఇదేనా క్రెడిబిలిటీ అంటే? ఆ క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, ఇకనైనా మారు. ఎందుకంటే నేను సూటిగా అడగదలుచుకున్నావు. నువ్వు ఒక శాసనసభ్యుడివి, బడ్జెట్ సమావేశాలకు నువ్వు ఎందుకు రాలా? నేను బడ్జెట్ గురించి మాట్లాడతాను, నీ సొంత ఛానల్ ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడడం కాదు, నీ సొంత ఛానల్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి. బయటకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీలో అందరం 58 మంది 60 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు కదండి, అక్కడ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళ సమస్యలు చుట్టూ. ఆ విధంగా నువ్వు కూడా చాటుండొచ్చు కదా. అసెంబ్లీకి వస్తే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా క్లియర్ కట్ స్టాటిస్టిక్స్ తో పెడుతుంది, దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం పడుతుంది. ఎరిపప్పు అవ్వాలి కాబట్టి అదేదో ఎరిపప్పు ఆడైనా ప్రెస్ మీట్ పెట్టినా ఎరిపప్పు అవుతా, ఆడిపోయినా ఎరిపప్పు అవుతా. ఆడ 100 మంది ముందు ఎరిపప్పు అవ్వడం ఎందుకు? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే నాకు ఎవరు కనబడ్డా కదా, నాకు నేనన్నా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నా ఉంటుందని చెప్పి అక్కడ అతను పెట్టుకొని ఈ విధంగా అవుతూ ఉన్నాడు. అంతే, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పై ఉంది. లోకేష్ గారు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన హామీ కట్టుబడి ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఎకనామిక్ హబ్ గా తయారు చేసి, ఒక టూరిజం హబ్ గా తయారు చేసి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఈ విధంగా తయారు చేసి ముందుకెళ్తాం. అన్ని రకాల పరిశ్రమలు తీసుకొని వచ్చి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసి, తీర ప్రాంతం ఉంది దానికి తగ్గట్టుగా నిన్నే మెరైన్ పాలసీ కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క కొత్త పాలసీలతో స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఈ విధంగా ప్రతి ఒక్క కొత్త పాలసీలు తీసుకొని వస్తూ రాష్ట్రాన్ని రేపు ప్రపంచం దేన్నైతే చూస్తుందో దాన్ని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసి మన యువతను ఆ విధంగా తయారు చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం యొక్క పాలన సాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపులు ఉండవు. ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్లు, ప్రజా వేదికల ద్వారా వాళ్ళ ఆన్లైన్లో పెడితే వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరికీ అనువైన పాలన, ప్రజారంజక పాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం సాగిస్తుందని మాలాంటి యువత భావిస్తూ ఉన్నారు.